సామలకుట శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామివారి ఆలయం వద్ద ఈ నెల 27వ తేదీ నుండి డిసెంబర్ 5వ తేదీ వరకు చెన్నై శంకర నేత్రాలయ వైద్యశాల ఎర్నాని కుటుంబ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ కంటే జగదీష్ మోహన్, ఆలయ ఈవో బల్లా నీలకంఠం, ట్రస్ట్ ప్రతినిధులు శివ, శ్యామ్, సునీత తెలిపారు. ఆలయ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైర్మన్ జగదీష్ మోహన్ మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ నుండి నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సామలకోట పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామివారి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేము మన ఎమ్మెల్యే గారు చిన్నాచప్ప గారిని, మరియు ఎంపీ గారు ఉదయ్ గారిని, అలాగే ఎమ్మెల్యే గారు జ్యోతిల నెహ్రూ గారిని, అలాగే డిసిసి చైర్మన్ గారు తుమ్మల బాబు గారిని, ఇంకా ప్రముఖులను ఆహ్వానించడం జరిగిందండి. సో ఈ కార్యక్రమం మెయిన్ సర్వీస్ ఓరియంటేషన్ మీద వెళ్తుంది, అందుకని ప్రజలకి అందాలి అన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. అదే చెప్పాలంటే ఇది ప్రోగ్రామ్ బస్సెస్లోని సర్జరీస్ అని అంటే చాలామంది వరకు కొంతవరకు డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, బస్సులోని ఎలా అవుతుందండి అన్నది. కానీ ఇప్పటి వరకు ఈ శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో ఎన్నో వేల ఆపరేషన్స్ జరిగినవి ఈ బస్సులో జరిగాయండి. ఎందుకంటే ఆ బస్సెస్ అంతా శానిటైజ్డ్గా ఉంటాయి. ఈచ్ బస్ వర్త్ కాస్ట్ 5 crores అండి. సో ఎవ్రీ మూమెంట్ కూడా వాళ్ళు ఆ బస్ని చాలా శానిటైజ్గా ఉంచి ఏ విధంగా కూడా ఎటువంటి ఇబ్బందులు అన్నది రాకుండా ఉండాలన్న విషయం కూడా మీ ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఈ అవకాశం అన్నది చాలా అరుదుగా వస్తుంది. అందులోని మన కాకినాడ ఈ సామలకోట ప్రాంతంలో పెడుతున్నారు అంటే చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే మన శివగారి వాళ్ళు ఈ విధంగా పెట్టడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని మీరందరూ దిగ్విజయం చేస్తారని కోరుకుంటున్నాను. అబ్దుల్ కలాం గారు, అమితాబ్ బచ్చన్ గారు, లేకపోతే మాధవన్ గారు, ఇలాంటి లబ్ధ ప్రతిష్ఠలు ఎంతోమంది మించిన సంస్థ. కొన్ని వేల ఆపరేషన్లు ఉచితంగా చేస్తూ ఇందులోకి ప్రత్యేకత ఏంటి అంటే చాలాసార్లు మనము ఐ క్యాంప్స్ అనేవి జరుగుతుంటాయి, కంటి పరిస్థితి చికిత్సలు జరుగుతుంటాయి. కాకపోతే ఇందులో ప్రత్యేకంగా మనం బస్సు ఒక 5 కోట్ల రూపాయలు విలువైన బస్సుల్లో మనం తీసుకొచ్చి ఈ బస్సులోనే మనం కంప్లీట్గా ఆపరేషన్ చేస్తాం. ఆపరేషన్ కూడా ఎండ్ టు ఎండ్ ఆపరేషన్, అంటే వచ్చిన ఏ ఒక్కళ్ళు కూడా రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. వచ్చిన వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ముందు పరీక్షలు చేస్తారు. పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళకి యాంటీబయాటిక్స్ మందులు అవన్నీ ఇచ్చి, మందులు ఇచ్చిన తర్వాత సర్జరీ డేట్ సెటప్ చేస్తారు. సర్జరీ డేట్ వాళ్ళు వచ్చి దాని తర్వాత ఉచితంగా సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ 4 రోజులకి మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ మీకంటే వాళ్ళ కళ్ళు మళ్ళీ పరీక్షించి కళ్ళద్దాలకు కావాల్సిన మళ్ళీ మెజర్మెంట్ అనేది తీసుకుని మళ్ళీ 4 రోజుల తర్వాత కళ్ళద్దాలతో కూడా దానికి వస్తుంది. సో ఎండ్ టు ఎండ్గా చేస్తున్న ప్రయత్నం ఇది. దానికి మీ అందరి సహకారం. ఊళ్ళో అంటే పెద్ద ఊళ్ళో కాకినాడలో చేయడానికి, సామలకోట గుడిలో ఇక్కడ చేయడానికి ఉన్న ఉద్దేశం, వ్యత్యాసం ఏంటి అంటే ఇక్కడ ఉంటే చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం